Hello everyone, here's a quick get ready with me for a day out. నా దగ్గర జస్ట్ 10 minutes ఆఫ్ టైం ఉంది అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా చాలా మిస్సింగ్ ఉన్నాయి. సో ఉన్న వాటితోనే మేకప్ చేసుకుందాము అనేసి ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద లిప్ బామ్. సో ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ చేసేసుకొని ఉన్నాను, లైక్ ద వెరీ బేసిక్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అందుకనేసి ఇంకా కన్సీలర్ తీసుకొని ఎక్కడెక్కడైతే నాకు పిగ్మెంటేషన్ ఉంది అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కన్సీలర్ అప్లై చేసుకొని బ్యూటీ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసుకున్నాను అంతా నీట్గా. ఆ తర్వాత ఇంకా కలర్ కరెక్టర్ తీసుకొని సేమ్ పిగ్మెంటెడ్ ఏరియాస్లో కలర్ కరెక్టర్ అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. అది ఆరెంజ్ కలర్ కరెక్టర్ నేను యూజ్ చేసింది. ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను ఫేస్కి అండ్ నెక్కి రెండింటికి కూడా అప్లై చేసుకొని మొత్తం అంతా బ్లెండ్ చేసుకున్నాను. ఫేస్ అండ్ నెక్ రెండు మ్యాచ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకున్నాను. దెన్ 1 coat ఆఫ్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నాను సో దట్ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ రెండు ఇంటాక్ట్లో ఉంటాయి అనేసి. ఆ తర్వాత ఒకసారి సెట్టింగ్ స్ప్రే తోటి స్ప్రే చేసేసుకున్నాను. అలాగైతే ఏదన్నా మేకప్ ఎక్కువ కానీ ఎక్కడన్నా ఉంటే అది సెటిల్ డౌన్ అవుతుంది అనేసి. తర్వాత ల్యాష్ కర్లర్ తోటి ల్యాషెస్ సెట్ చేసేసుకొని బ్రోజెల్ తీసుకున్నాను. బ్రోజెల్ తోటి ఐబ్రోస్ షేప్ సెట్ చేసుకున్నాను. నాకు ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి, సో జస్ట్ షేప్ అవుట్ ఇచ్చుకున్నాను. అండ్ దెన్ మస్కారా అప్లై చేసుకున్నాను. మస్కారా ఈజ్ అ టోటలీ గేమ్ చేంజర్ ఇన్ ద మేకప్ అనిపిస్తూ ఉంటుంది నాకు. మస్కారా అప్లై చేసుకున్నాక రియలైజ్ అయ్యాను నా దగ్గర ఐ షాడో ప్యాలెట్ మిస్సింగ్ అని. సో నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్లోంచి పింక్ అండ్ రెడీ స్టోన్లో ఉన్న లిప్స్టిక్ తీసుకొని అదే ఐ షాడోగా అప్లై చేసుకున్నాను. దాని తర్వాత కమ్స్ ది లిప్ లైనర్. లిప్ లైనర్ అప్లై చేసేసుకొని ఐ వెంట్ ఆన్ ఫర్ అ లిక్విడ్ బ్లష్. ఐ లవ్ అప్లయింగ్ బ్లష్ ఆన్ మై ఫేస్. సో లిక్విడ్ బ్లష్ అప్లై చేసేసుకొని మొత్తం ప్రాపర్గా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత అదే కొద్దిగా ఉంటే నేను అలా నోస్ మీద కూడా రన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ లిక్విడ్ ఐలైనర్ తీసుకొని ఐస్ మీద నాకు కావాల్సినట్టుగా ఐలైనర్ షేప్ చేసుకున్నాను. నేను లిక్విడ్ ఐలైనరే వాడతాను, దట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు యూస్. ఆఫ్టర్ దాట్ 1 coat ఆఫ్ మళ్ళీ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నాను సో దట్ మేకప్ అంతా ఇంటాక్ట్లో ఉంటుంది అనేసి. నెక్స్ట్ కాంటోరింగ్ అండ్ హైలైటర్ ఉన్న డ్యూ స్టిక్ తీసుకొని కాంటోరింగ్ సైడ్ పార్ట్ నేమో నోస్ కట్ అండ్ డబుల్ చిన్ కట్ చేసి ఐ వెంట్ ఆన్ టు ది హైలైటింగ్ పార్ట్ అనమాట. సో నాకు ఏ ప్లేసెస్లో హైలైట్ కావాలి అనుకున్నాను అక్కడక్కడ హైలైటర్ అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఐ హ్యావ్ ఎండెడ్ దిస్ విత్ లిప్స్టిక్. పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉన్న లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను. ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే చేసేసుకొని వీఆర్ డన్ విత్ ఆర్ మేకప్. సో ఇంకా హెయిర్ సెట్ చేసుకోవడానికి నా దగ్గర టైం లేదు, సో జస్ట్ చేత్తోనే మొత్తము ఎలాగో లీవ్ చేస్తున్నాను అనేసి అలా సెట్ చేసుకొని వదిలేసాను. అండ్ ఇది నా ఫైనల్ లుక్ ఫర్ ద డే.